మళ్ళీ ఏసీబీకి ఒక దొంగ దొరికిండు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అట, ఆయన పేరు రవీందర్. సో పట్టుకున్న ఆస్తుల ప్రకారం ఆయన ఆస్తులు 9 కోట్లుగా చూపిస్తున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే అది అంటే బహిరంగంగా ఆ ఆస్తులు కనుక అమ్మితే వచ్చే వాల్యూ ఎంత అంటే లెక్క కడితే 100 కోట్ల పైనట. ఒక హెచ్ఎండిఏ ఆఫీసర్. ఇట్లాంటి దుర్మార్గులు తయారైన తర్వాత ఇక రాష్ట్రం దేశం ఏం బాగుపడుతుంది? ఇట్లాంటి దుర్మార్గులు తయారైన తర్వాత రాష్ట్రం దేశం ఏం బాగుపడుతుంది? ఇట్లా హెచ్ఎండిఏలో ఇంకా కొంతమంది దొంగలు అట్లే తయారై ఉన్నారు. ఒక్కొక్కడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అదే పొజిషన్లో ఉంటాడు, అక్కడి నుంచి కదలరు. ఈ దుర్మార్గులకు మళ్ళీ రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న వానికి ఏమనుకోనికి ఇస్తారు, మంత్రికో ఇంకేమనుకో మళ్ళీ వానికి ఎక్స్టెన్షను, లేదంటే ఇంకొక గౌరవ సలహాదారుడను ఇంకోటనో పదవి. సో ఇట్లా మొత్తం అసలు నన్ను అడిగితే టోటల్ ఈ ఉన్నతాధికారులు అందరి మీద ఏసీబీ రైడ్స్ జరగాల, ఐటీ రైడ్స్ జరగాల. ఏం ఘోరం అసలు ఇది. అసలు అవినీతి అంటే దానికి అంతు లేకుండా పోయింది. ఇదే హెచ్ఎండిఏలో ఇంకా కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. మీరు 10 సంవత్సరాల కాలంలో ఇమీడియట్గా తక్షణం గవర్నమెంట్ చేయాల్సింది లాస్ట్ 10 ఇయర్స్లో అండ్ ఇప్పుడు 3 ఏళ్ళు మొత్తం ఈ 13 సంవత్సరాల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత హెచ్ఎండిఏలో ఉన్న ఆఫీసర్లు ఎవరెవరైతే పర్మిషన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారో దాదాపు ఒక 14-15 మంది ఉంటారు ఒక టేబుల్. అంటే వీళ్ళంతా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పర్మిషన్స్ ఇస్తుంటారు. సో వీళ్ళందరి మీద ఏసీబీ రైడ్స్ జరగాల. హెచ్ఎండిఏ, రెరా అండ్ టౌన్ ప్లానింగ్. ఏం దుర్మార్గం అసలు ఇది. ఎవడి సొమ్ము ఇదంతా. ఇగో వాడిని చూడండి ఒకసారి. హెచ్ఎండిఏ సిఈ రవీందర్ ఇంట్లో దొరికిన నగదు బంగారు ఆభరణాలు. ఇగో రవీందర్ అంటాని ఇగో ఈయన. హెచ్ఎండిఏ సిఈ ఆస్తులు 100 కోట్లు. రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. బంధువులు బినామీ ఇండ్లలో కూడా. నార్సింగ్, నానక్రామ్గూడ, మోకిలలో ఇండ్లు. బ్యాంకు ఖాతాల్లో 45 లక్షల బ్యాలెన్స్. ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ ఏఈ లెక్కల్లో చూపించని 32 లక్షల నగదును పట్టుకున్నారట. మొత్తం ఆడ పరిశీరు ఆఫీసులనే లంచాలు వసూలు చేస్తున్నారు. అంటే బ్యాగ్ దేగానే పెట్టుకొని సైడ్కే పెట్టుకుంటున్నారు. అసలు నీకు వచ్చిందంతా, అసలు ఇవాళ ఆఫీస్ ఏం జరిగిందని మొత్తం లెక్కలు తీస్తే 32 లక్షలు అదనంగా ఉందట. అంటే ఆ 32 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడో లంచం రూపంలో ఇచ్చిండు. ఎక్కడ జరిగింది? పెద్దపల్లి మున్సిపల్ ఆఫీసులో జరిగింది. మున్సిపల్ ఏఈ దొరికిండు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న బచ్చు రవీందర్ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇల్లు, ఆఫీసు, మిత్రులు, బంధువులు, బినామీల ఇళ్లలో మొత్తం 10 చోట్ల మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హెచ్ఎండిఏ సీఈగా ఆయన కీలక ప్రాజెక్టులు పర్యవేక్షిస్తున్నాడట. రవీందర్ అక్రమార్జన మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్లకు పైగానే ఉండొచ్చని ఏసీబీ అంచనా వేస్తోంది. డాక్యుమెంట్ విలువ ప్రకారం రవీందర్కు సంబంధించిన 9,24,02,276 ఆస్తులు గుర్తించామని, వీటి మార్కెట్ విలువ ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని వారొక ప్రకటనలో తెలిపారు. 38,89,700 విలువ గల 5 ఇండ్ల స్థలాలు కొండకల్, కిష్టాపూర్, పసుమాములలో, నార్సింగ్, నానక్రామ్గూడలోని ఖరీదైన ప్రాజెక్టుల్లో 2,07,40,000 విలువైన 4 ఫ్లాట్లు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమధుర, ఆక్రోపాలిస్, వాసవి అట్లాంటిస్లో ఈ ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారట. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? వానికి పర్మిషన్ ఇవ్వడం, అలాకెళ్ళి ఫ్లాట్లు దొబ్బడం. సింపుల్. ఇంకోటి ఏం లేదు ఇక్కడ. నేను నీకు పర్మిషన్ ఇస్తా, ఓకే, అక్కడ అక్రమాలు జరిగినా ఇంకోటి జరిగినా మీరు గైడ్ లైన్స్ని నిబంధనలను ఉల్లంఘించినా, సో నేను నీకు పర్మిషన్ ఇస్తా, నాకు 4 ఫ్లాట్లు రాసి కథం. మరి ఇప్పుడు లేకపోతే ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నారు? సుమధుర, ఆక్రోపాలిస్, వాసవి అట్లాంటిస్ ఇంకా ఖరీదైన ప్రాజెక్టుల్లో ఉన్న 4 ఫ్లాట్లు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో 4 ఎకరాల పొలం. మోకిలాలో శ్రీవారి మెడోస్లో 1,33,58,800 విలువైన విల్లా 300 గజాలు. దగ్గర ఇప్పుడు అది మార్కెట్లో బహిరంగంగా అమ్మితే 7 నుంచి 8 కోట్లు పొద్దుది. మీరు మోకిలాలో ఏ విల్లా చూసుకున్నా అంతే. మినిమం 300 గజాల పైన ఉన్న విల్లా 5 కోట్ల పైనే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. మజీద్ బండలో 300 గజాల్లో నిర్మించిన 4 అంతస్తుల భవనం ఉందట. 3 కోట్లు ఉంటుందట దాని వాల్యూ. 3 కోట్లు అంటే బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుంది? నానక్రామ్గూడలో రవీందర్ ఇంట్లో జరిపిన సోదాల్లో 3,82,000 నగదు,
బ్యాంకు ఖాతాల్లో 45 లక్షల బ్యాలెన్స్, దాదాపు 36,70,000 విలువ చేసే 1,440 గ్రాముల బంగారు ఆభరణాలు, అంటే ఎంత కిలో, ఆల్మోస్ట్ హాఫ్ కేజీ అన్నట్టు. దాదాపు 10 లక్షల విలువైన వెండి వస్తువులు, 17,24,000 విలువైన గృహోపకరణాలు, దాదాపు 10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే 10 లక్షలు ఉన్నాయట. అండ్ 1,16,00,000 విలువ చేసే 4 కార్లు ఉన్నాయట, 2 ఇన్నోవాలు ఉన్నాయట, ఓ టాటా సఫారీ ఉందట, మహీంద్రా ఎక్స్యూవీ ఉందట. రవీందర్ను న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్నామని ఏసీబీ అధికారులు వివరించారు. హెచ్ఎండిఏలో రవీందర్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ల్యాండ్ అక్విజిషన్, ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమన్వయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవీందర్ విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలతో కూడిన ఫిర్యాదులు ఏసీబీకి అందడంతో ఆయన పైన కొన్నాళ్లుగా నిఘా పెట్టారని తెలుస్తోంది. రవీందర్ విదేశీ ప్రయాణాల చిట్టాతో పాటు ఆయన భార్య ధరించిన ఆభరణాల ఫోటోలు, వారి వాహనాలు, ఖరీదైన ఇండ్లకు సంబంధించిన సమాచారం ఏసీబీకి గతంలో ఫిర్యాదుల రూపంలో అందినట్టు సమాచారం. దీనిపైన ప్రాథమిక విచారణ పూర్తి చేసిన తర్వాత ఈ నెల 13వ తేదీన రవీందర్ పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసి సెర్చ్ వారెంట్ పొందింది. రవీందర్కి కొందరు బినామీలు కూడా ఉన్నారట. ఆయనకు సంబంధించిన 4 బ్యాంకు లాకర్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రవీందర్ ఇంట్లో 18 విదేశీ మద్యం బాటిళ్లు గుర్తించి ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చిరట. ఏం ఘోరం ఇది! అదే హెచ్ఎండిఏలో యాదగిరి అని ఒక ఆయన ఉంటాడు. పోత కనబడాడు, కొంచెం వెతకాలే కుర్చీలో కూర్చుంటే. సో ఆయన ఈ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చే దాంట్లో కూడా చాలా కీలకమైన పాత్ర. ఇట్లాంటి వాళ్ళందరి మీద ఏసీబీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. నవీన్ మిట్టల్ దొరుకుతాడా? నవీన్ మిట్టల్ని పట్టుకునేంత దమ్ము అసలు ఈ దేశంలో ఉన్నదా ఎక్కడైనా వ్యవస్థలో? లేదు. ఇప్పుడు మొన్న గిడ ఇంజాపూర్కి సంబంధించిన భూమిలో చెరువును కబ్జా చేసిరన్న దాంట్లో ఒక వ్యక్తి కొట్లాడుతున్నాడు దాని మీద. మొన్న కోర్టు కూడా చెప్పింది కదా, 74 ఎకరాలకు సంబంధించింది. ఎవరెవరైతే కంప్లైంట్ ఇవ్వలేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోలేదో యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. ఎవరు అది యాక్షన్ తీసుకుంది? అధికారులే కదా. హైడ్రా కూడా ఉన్నది అందులో. హైడ్రా కూడా 2 సార్లు కంప్లైంట్స్ ఇచ్చింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏసీబీ రైడ్ చేసేంత దాకా ప్రభుత్వం ఎందుకు చూస్తున్నది? 10 సంవత్సరాల కాలంలో హెచ్ఎండిఏ పరిధిలో ఇచ్చిన అక్రమ పర్మిషన్లకు సంబంధించి లెక్క తీసి వాటిని సీజ్ చేయడమా లేకపోతే వాళ్ళ మీద పెనాల్టీ వేయడమా ఎందుకు చేయట్లేదు ఇంతవరకు? ఇప్పుడు వాడు రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఎవరికో పేదలకో ఇంకెవరికో అమ్ముతాడు. అమ్మినప్పుడు ఏం చేయాలా? ఆ రియల్ ఎస్టేట్ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, లేకపోతే వాని చేత పెనాల్టీ అన్న వసూలు చేయాలి. వాడు ఇంకేదన్నా వెంచర్లు స్టార్ట్ చేస్తే దాన్ని బ్లాక్ చేయాలి, వాని ఆస్తులు రికవరీ చేయాలి. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయరు? ఏసీబీ ఎప్పుడో ఒకసారి వారానికి 2 వారాలకు ఒకటి దొరికితే ఇంత సంపాదించిన అంత సంపాదించిన మనం అనుకోవడం తప్ప గవర్నమెంట్ తక్షణమే ఆ ప్రయత్నం ఎందుకు చేయదు. ఇగో నిన్న ఒక ఆయన దొరికిండు. ఇగో ఏఈ సతీష్ కుమార్ ఇంట్లో దొరికిన నగదట. ఇంట్లో దొరికిందా, ఆఫీసా ఇది? పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న కళ్ళేపల్లి సతీష్ కుమార్ ఏసీబీ వలకు చిక్కిండట. పెద్దపల్లిలోని తెనుగువాడ శ్మశాన వాటిక, కూనారంలోని శ్మశాన వాటిక అభివృద్ధి పనులు నిర్వహించిన కాంట్రాక్టర్కు 12,28,000 మేర బిల్లును క్లియర్ చేసేందుకు సతీష్ 2 లక్షలు అడిగిండట. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఆ డబ్బు తీసుకుంటూ ఉండగా సతీష్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత సతీష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తే లెక్కల్లో చూపించని 32,31,900 నగదు బయటపడ్డదట. అంత నగదు ఎక్కడిది అన్న ప్రశ్నకు సతీష్ సరైన సమాధానం ఇవ్వలేదని ఆయన్ను అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ తెలిపింది. ఆయన పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి విచారణ చేపడతామని వెల్లడించారు.